శ్రీ శుభంకరి సేవా సమితి వారి ఆధ్వర్యంలో 11/7/2025 నుంచి 20/7/2025 వరకు 6 సుబ్రహ్మణ్య స్వామి క్షేత్రాల్లో సుబ్రహ్మణ్య స్వామి కళ్యాణం. ఈ కార్యక్రమాల్లో పాల్గొనదలిస్తే సంప్రదించగలరు 8328611324. ఓం శ్రీ మాత్రే నమః. జూన్ 15వ తేదీ శ్రీ విశ్వావసునామ సంవత్సరం జ్యేష్ఠ మాసం ఉత్తరాయణం గ్రీష్మ ఋతువు ఆదివారం. తిథి చవితి మధ్యాహ్నం 2:12 వరకు. నక్షత్రం శ్రవణం రాత్రి 11:46 వరకు. వర్జ్యం తెల్లవారుజామున 3:43 నుంచి 5:19 వరకు. దుర్ముహూర్తం సాయంత్రం 4:54 నుంచి 5:45 వరకు. అమృతకాలం మధ్యాహ్నం 1:15 నుంచి 2:52 వరకు. రాహుకాలం సాయంత్రం 4:30 నుంచి 6 వరకు. సూర్యోదయం ఉదయం 5:29. సూర్యాస్తమయం సాయంత్రం 6:29. ఈరోజు విశేషం మిథున సంక్రమణం. జ్యేష్ఠ మాసంలో ఆదివారం నాడు వచ్చే మిథున సంక్రమణానికి హైందవ ధర్మంలో విశేష ప్రాముఖ్యత ఉంది. ఇది కేవలం సూర్యుడు ఒక రాశి నుంచి మరొక రాశిలోకి మారడమే కాకుండా అనేక శుభ పరిణామాలకు ఆధ్యాత్మిక సాధనలకు అనువైన పవిత్రమైన కలయికగా భావిస్తారు. సూర్య భగవానుడు వృషభ రాశి నుంచి మిథున రాశిలోకి ప్రవేశించే శుభ సమయాన్ని మిథున సంక్రమణం అంటారు. జ్యోతిష్య శాస్త్రపరంగా ఈ పరివర్తనం శక్తివంతమైనదిగా పరిగణించబడుతుంది. ఇది సృజనాత్మకత, నూతన శక్తి, అభివృద్ధికి సంకేతం. 2025వ సంవత్సరంలో ఈ పవిత్రమైన మిథున సంక్రమణం జూన్ 15వ తేదీ ఆదివారం నాడు వస్తుంది. జ్యేష్ఠ మాసం శ్రీ మహావిష్ణువుకు బ్రహ్మదేవునికి ప్రీతికరమైనదిగా పురాణాలు చెబుతున్నాయి. ఈ మాసంలో చేసే దాన ధర్మాలకు, ముఖ్యంగా జలదానానికి అనంతమైన పుణ్యఫలాలు దక్కుతాయి. ఏరువాక పున్నమి వంటి వ్యవసాయ సంబంధమైన పండుగలు ఈ మాసంలోనే వస్తాయి. ఇది ప్రకృతితో మానవుడికి ఉన్న అనుబంధాన్ని తెలియజేస్తుంది. ఆదివారం సూర్య భగవానుడికి అంకితం చేయబడిన రోజు. సూర్యుడు గ్రహాలకు రాజు. ఆరోగ్యం, ఆత్మవిశ్వాసం, తేజస్సు, జీవశక్తికి ప్రదాత. సూర్యదేవుని అనుగ్రహం పొందడానికి ఇది అత్యంత శక్తివంతమైనది. సూర్యుని ఆరాధన వల్ల ఆరోగ్య సమస్యలు తొలగిపోతాయి. ప్రభుత్వ సంబంధిత పనుల్లో విజయం చేకూరుతుంది. సమాజంలో గౌరవ ప్రతిష్టలు పెరుగుతాయి. మిథున సంక్రమణం వర్ష ఋతువు ఆగమనానికి సూచిక కాబట్టి ఈ రోజున భూదేవిని పూజించడం ఒక సంప్రదాయం. ముఖ్యంగా ఒడిశాలో దీనిని రాజ పర్బగా 4 రోజుల పాటు ఘనంగా జరుపుకుంటారు. భూమి సారవంతమై పంటలు బాగా పండాలని రైతులు భూమాతను ప్రార్థిస్తారు. ఈ పుణ్యకాలంలో చేసే దానాలకు విశేష ఫలితం ఉంటుంది. జ్యేష్ఠ మాసంలోని ఆదివారం నాడు వచ్చే మిథున సంక్రమణానికి ఆరోగ్యం, ఐశ్వర్యం, ఆధ్యాత్మిక పురోగతి, ప్రకృతితో మమేకమవ్వడానికి ఒక అద్భుతమైన అవకాశం. ఈ పవిత్రమైన రోజున భక్తి శ్రద్ధలతో పూజలు నిర్వహించడం వల్ల సూర్య భగవానుని మరియు భూదేవి అనుగ్రహాన్ని పొందవచ్చు. పూజ కోసం సూర్య భగవానుడి ప్రతిమ లేదా యంత్రం, పసుపు, కుంకుమ, గంధం, అక్షతలు, ఎర్రటి పువ్వులు, తెల్లటి పువ్వులు, ఎర్రటి వస్త్రం, వస్త్రయుగ్మం, ధూపం, దీపం, కర్పూరం, గోధుమలతో చేసిన నైవేద్యం, పండ్లు, కొబ్బరికాయ, రాగి చెంబు, నీరు, బెల్లం, నల్ల నువ్వులు, దానం చేయడానికి వస్త్రాలు సిద్ధం చేసుకోవాలి. ఈ రోజున సూర్యోదయానికి ముందే నిద్రలేచి నువ్వుల పిండితో శరీరాన్ని రుద్దుకొని స్నానం చేయాలి. తూర్పు దిశగా తిరిగి రాగి చెంబులోని నీటిలో కొద్దిగా కుంకుమ, అక్షతలు, ఎర్రటి పువ్వులు, బెల్లం వేసి ఉదయిస్తున్న సూర్యునికి నమస్కరిస్తూ అర్ఘ్యం సమర్పించాలి. అలాగే ఇంట్లో తులసి కోట ఉన్నవారు ఈశాన్యంలో ఈ చిన్న ప్రదేశాన్ని ఆవు పేడతో అలికి ముగ్గు వేసి భూదేవిని ఆవాహన చేసి పూజించి పంటలు బాగా పండాలని, భూమి సుభిక్షంగా ఉండాలని ప్రార్థించాలి. పూజ పూర్తయిన తర్వాత శక్తి కొద్దీ బ్రాహ్మణులకు లేదా పేదలకు వస్త్రాలను, గొడుగు, విసనకర్ర, పండ్లు, దక్షిణ తాంబూలాదులు ఇవ్వడం ఉత్తమం. ఈ నియమాలను పాటిస్తూ జ్యేష్ఠ ఆదివారం నాటి మిథున సంక్రమణం రోజున సూర్యారాధన చేయడం వల్ల
సకల దోషాలు తొలగి ఆయురారోగ్య ఐశ్వర్యాలు సిద్ధిస్తాయని పండితులు చెబుతున్నారు. ఇక 12 రాశుల వారు ఈరోజు ఎటువంటి ఫలితాలు పొందుతున్నారు వివరంగా తెలుసుకుందాం. మొదటి రాశి మేషరాశి. ఈరోజు ఈ రాశి వారికి పరిస్థితులు సహకరిస్తాయి. ధైర్యంగా నిర్ణయాలు తీసుకోండి. ఫలితాలు అనుకున్నట్టుగానే వస్తాయి. చంచలత్వం, చంచల స్వభావం మీకు మంచిది కాదు. ఒత్తిడిని జయించాలి. సమయం అనుకూలంగా ఉంటుంది. అనుకున్న పనులు వేగంగా పూర్తవుతాయి. ఆదాయం పర్వాలేదు, బాగానే ఉంటుంది. ఆధ్యాత్మిక చింతన పెరుగుతుంది. సంతానం నుంచి శుభవార్తను వింటారు. వ్యాపారంలో మరింత శ్రద్ధ అవసరం. వృత్తిలో బాగా రాణిస్తారు. ఆర్థిక లావాదేవీలకు దూరంగా ఉండండి. విద్యార్థులు తేలిగ్గా పురోగతిని సాధిస్తారు. స్నేహితురాలతో షికార్లు చేస్తారు. బంధువులకు సహాయం చేస్తారు. దగ్గర వారి నుంచి సహకారం అందుతుంది. ఆస్తి పరంగా శుభకాలం. ఆటంకాలను అధిగమిస్తారు. గౌరవప్రదమైన జీవితం కొనసాగిస్తారు. మిత్రుల సహకారం లభిస్తుంది. ఆధ్యాత్మిక కార్యక్రమాలలో పాల్గొంటారు. ఒక ప్రకటన విద్యార్థులను ఆకట్టుకుంటుంది. పలుకుబడి మరింత పెరుగుతుంది. కొత్త వ్యక్తులు పరిచయం అవుతారు. వ్యాపారాలు లాభసాటిగా సాగుతాయి. ఉద్యోగాలలో అనూహ్యమైన మార్పులు జరగవచ్చు. సహచరులు అన్ని విధాలా సహకరిస్తారు. ఈ రోజు మీకు మంచి కాలం గోచరిస్తుంది. ప్రయత్నాలు ఫలిస్తాయి. అవసరానికి తగిన సహాయం అందుతుంది. పనులు అనుకున్న విధంగా పూర్తి చేస్తారు. ఆత్మీయుల నుంచి శుభవార్తలు వింటారు. వస్తు లాభాలు. రాజకీయ వర్గాల ఆశలు ఫలిస్తాయి. ఉద్యోగాలలో అనుకూలత. ఆలయాలను సందర్శిస్తారు. శివారాధన శ్రేయస్కరం. మొత్తం మీద ఈరోజు ఈ రాశి వారు అద్భుతమైన తిరుగులేని ఫలితాలు పొందుతారు. వృషభ రాశి. ఈరోజు ఈ రాశి వారికి ఆర్థిక విషయాలకు అనుకూలంగా ఉంటుంది. ఆశించిన స్థాయిలో ఆదాయం పెరుగుతుంది. ఆనందదాయకంగా ఫలితాలు ఉంటాయి. మనోబలంతో ఉద్యోగంలో విజయం సాధిస్తారు. సంకల్ప సిద్ధి ఉంటుంది. అధికారుల ప్రశంసలు ఉన్నాయి. ఆర్థికంగా మిశ్రమ కాలం. ఏకాగ్రతతో ఆలోచిస్తే సమస్యలకు పరిష్కారం దొరుకుతుంది. ఇబ్బంది పెట్టేవారు ఉంటారు. తెలివిగా సమాధానం ఇవ్వాలి. కుటుంబ పరంగా కొత్త నిర్ణయాలు తీసుకుంటారు. పెళ్లి ప్రయత్నాలు కలిసి వస్తాయి. బంధువులు, స్నేహితులు మీ సలహాలకు విలువనిస్తారు. పిల్లల పురోగతిని సాధిస్తారు. చదువులో విద్యార్థుల మీద ఒత్తిడి పెరుగుతుంది. స్నేహితురాలకి విలువైన కానుకలు కొనిస్తారు. ఆరోగ్యం బాగానే ఉంటుంది. గృహ ప్రయత్నాలు సఫలమవుతాయి. ఈరోజు మీరు ఊహించని విషయాలు జరుగుతాయి. మీలో గొప్ప మార్పు సంభవించే అవకాశం ఉంది. చేసే పనిలో శ్రద్ధ అవసరం. తద్వారా మీకు ప్రయోజనాలు కలగనున్నాయి. ఆకస్మిక ప్రయాణాలు గోచరిస్తున్నాయి. చిన్ననాటి మిత్రులను కలుసుకుని ఆనందంగా గడుపుతారు. ఆలయాలను సందర్శిస్తారు. నూతన ఉత్సాహంతో వ్యవహారాలు పూర్తి చేస్తారు. సంఘంలో విశేష గౌరవం లభిస్తుంది. నిరుద్యోగులకు ఉద్యోగ లాభం. ముఖ్య నిర్ణయాలలో సోదరుల సలహాలను స్వీకరిస్తారు. ఇంటి నిర్మాణ యత్నాలు ముమ్మరం చేస్తారు. వ్యాపారాలు ఆశించిన మేర విస్తరిస్తారు. ఉద్యోగాలలో ప్రోత్సాహకరంగా ఉంటుంది. దత్త దర్శనం మేలు చేస్తుంది. మొత్తంగా ఈరోజు ఈ రాశి వారికి మంచి ఫలితాలు గోచరిస్తున్నాయి. మిథున రాశి. ఈరోజు ఈ రాశి వారికి సొంత నిర్ణయాలు విజయాన్ని ఇస్తాయి. పక్కనే ఉండి తప్పుదోవ పట్టించేవారు ఉంటారు. సమయానుకూలంగా వ్యవహరిస్తే సరిపోతుంది. ఇంటా బయట విపరీతంగా ఒత్తిడి ఉంటుంది. ఉద్యోగంలో అధికారుల నుంచి విమర్శలు ఎదుర్కోవలసి వస్తుంది. ఆదాయం నిలకడగా ఉంటుంది. స్వల్ప అనారోగ్య సూచనలు ఉంటాయి. సంతాన యోగానికి సంబంధించి శుభవార్తను వింటారు. కొత్త స్నేహితులు పరిచయం అవుతారు. విద్యార్థులు ఎంతగానో కష్టపడాల్సి ఉంటుంది. స్నేహితురాలి మీద భారీగా ఖర్చు చేస్తారు. ఆకస్మిక ప్రయాణ సూచనలు ఉన్నాయి. ఉత్సాహంగా పనులు ప్రారంభించండి. మంచి ఫలితాలు వస్తాయి. ధర్మ చింతనతో ఆలోచించండి. ఆపదలు వాటంతటవే తొలగుతాయి. కుటుంబ సభ్యులతో సఖ్యంగా ఉండండి. గృహ నిర్మాణాలలో అవాంతరాలు తొలగుతాయి. వ్యాపారాలలో రావాల్సిన పెట్టుబడులు సమకూరుతాయి. ఉద్యోగాలలో చిక్కులు అధిగమిస్తారు. విద్యార్థులు లక్ష్యాలు సాధిస్తారు. ఇతరుల వ్యవహారాలలో తలదూర్చకుండా దూరంగా ఉండడానికి ప్రయత్నించండి. అంతా శుభమే జరుగుతుంది. కొత్త పనులు అనుకున్న విధంగా పూర్తి చేస్తారు. ఆర్థిక లావాదేవీలు ఆశాజనకంగా ఉంటాయి. దీర్ఘకాలిక సమస్యల నుంచి బయటపడతారు. మిత్రుల చేయుతతో ముందుకు సాగి విజయాలు సాధిస్తారు. అరుదైన ఆహ్వానాలు అందుతాయి. స్థిరాస్తుల కొనుగోలులో ముందడుగు వేస్తారు. లక్ష్మి అష్టోత్తరం శుభప్రదం. మొత్తంగా ఈరోజు ఈ రాశి వారు శుభ ఫలితాలు పొందుతారు. కర్కాటక రాశి. ఈరోజు ఈ రాశి వారికి పరిస్థితులు అనుకూలిస్తాయి. ఆస్తి వ్యవహారాలలో ఒడిదుడుకులు తొలగి ఊరట చెందుతారు. పనుల్లో ఆచితూచి వ్యవహరించాలి. పొరపాటు జరిగితే పెద్ద మొత్తంలో నష్టం వాటిల్లుతుంది. శత్రువులు పొంచి ఉంటారు. వ్యక్తిగత సమస్య ఒకటి పరిష్కారం అవుతుంది. ఉద్యోగానికి ఆదాయానికి సంబంధించి శుభవార్తలు వింటారు. ఆరోగ్యం పర్వాలేదు. విజయవంతంగా ఆర్థిక లావాదేవీలు జరుగుతాయి. కుటుంబ సభ్యులతో సరదాగా కాలక్షేపం చేస్తారు. ఎవరితోనూ వాదనలకు దిగవద్దు. ఆకస్మిక ధనలాభానికి అవకాశం ఉంది. విద్యార్థులకు అన్ని విధాలుగా బాగుంటుంది. స్నేహితురాలతో విహారయాత్ర చేస్తారు. బుద్ధి బలంతో మనశ్శాంతి లభిస్తుంది. వృత్తి, ఉద్యోగ, వ్యాపారాల్లో శుభ ఫలితాలు ఉన్నాయి. అనవసరమైన విషయాల్లో తలదూర్చవద్దు. కీర్తి ప్రతిష్టలు సంపాదిస్తారు. కొత్త పనులు ప్రారంభించి సకాలంలో పూర్తి చేస్తారు. ఆర్థిక లావాదేవీలు సంతృప్తినిస్తాయి.
వ్యాపారాలు మొదట్లో నిరాశపరిచిన క్రమేపీ లాభిస్తాయి. పారిశ్రామిక వర్గాలకు ప్రభుత్వం నుంచి ఆహ్వానాలు అందుతాయి. చాకచక్యంగా వివాదాల నుంచి బయటపడతారు. కోర్టు కేసులు కొన్ని పరిష్కార దశకు చేరుకుంటాయి. విద్యార్థులకు అనుకున్న లక్ష్యాలు నెరవేరుతాయి. వాహనాలు, ఆభరణాలు కొంటారు. దైవ బలం రక్షిస్తుంది. సూర్యారాధన మంచిది. ఆరోగ్య సమస్యల నుంచి బయటపడతారు. మొత్తంగా ఈరోజు ఈ రాశి వారికి మిశ్రమ ఫలితాలు గోచరిస్తున్నాయి. సింహరాశి. ఈరోజు ఈ రాశి వారికి చాలా కాలంగా ఇబ్బంది పెడుతున్న ఒక సమస్య పరిష్కారం అవుతుంది. ఆదాయానికి, ఉద్యోగానికి ఇబ్బంది లేదు. బుద్ధి బలంతో ఒక పనిలో విజయం సిద్ధిస్తుంది. గతం కంటే మంచి కాలం. ప్రారంభించే పనులు కార్యసిద్ధినిస్తాయి. సౌభాగ్యవంతులవుతారు. అడ్డు తగిలేవారు ఉంటారు. శాంతంగా సమాధానం ఇవ్వండి. రుణ సమస్యలకు శాశ్వత పరిష్కారం లభిస్తుంది. పెళ్లి ప్రయత్నాలు ఒక పట్టాన ముందుకు సాగవు. కొన్ని ముఖ్యమైన పనులు నెరవేరుతాయి. విద్యార్థులు బాగా కష్టపడాల్సి ఉంటుంది. రియల్ ఎస్టేట్ వారికి చాలా బాగుంది. విదేశాల్లో ఉన్న సంతానం నుంచి మంచి సమాచారం అందుకుంటారు. ఆరోగ్యం జాగ్రత్త. స్నేహితురాలు ముఖం చాటేస్తుంది. వాగ్వాదాలకు అవకాశం ఇవ్వకండి. ఉద్యోగాలలో బాధ్యతలు సమర్థవంతంగా నిర్వహిస్తారు. రాజకీయ వర్గాలకు ప్రోత్సాహకరంగా ఉంటుంది. మీ నిజాయితీ కారణంగా నలుగురిలో గౌరవ మర్యాదలు పొందుతారు. కుటుంబ సమస్యలు కొన్ని పరిష్కారం అవుతాయి. సన్నిహితుల సలహాలు పాటించి విజయం సాధిస్తారు. బంధువులు, మిత్రుల సహాయంతో వివాదాల నుంచి బయటపడతారు. చాలా కాలం తర్వాత కొందరు వ్యక్తులను మీరు కలుసుకుంటారు. వస్తు లాభం గోచరిస్తుంది. రుణ భారాలు తగ్గే అవకాశం. వాహనాలు, ఆభరణాలు కొనుగోలు చేస్తారు. గృహ నిర్మాణ యత్నాలలో కొంత పురోగతిని సాధిస్తారు. ఆంజనేయ స్తోత్రం చదవడం మంచిది. మొత్తంగా ఈరోజు ఈ రాశి వారికి మంచి ఫలితాలు అందుతాయి. కన్యా రాశి. ఈరోజు ఈ రాశి వారు చేపట్టే పనుల్లో శీఘ్ర విజయం లభిస్తుంది. ఏ పని మొదలుపెట్టినా ఇట్టే పూర్తి చేస్తారు. అదృష్ట కాలం నడుస్తుంది. అద్భుతమైన ఈ సమయాన్ని సద్వినియోగం చేసుకోవాలి. మిత్రులకు ఆర్థికంగా సహాయం చేస్తారు. ఉద్యోగ, వివాహ ప్రయత్నాలకు సమయం అనుకూలంగా ఉంటుంది. పలుకుబడి కలిగిన వారితో మంచి పరిచయాలు ఏర్పడతాయి. ఆశించిన స్థాయిలో ఆదాయం పెరుగుతుంది. ఒక ముఖ్యమైన శుభకార్యంలో పాల్గొంటారు. జీవిత భాగస్వామితో వాదనలకు దిగే అవకాశం ఉంది. వాద ప్రతివాదనలకు దిగడం మంచిది కాదు. విద్యార్థులు పురోగతిని సాధిస్తారు. స్నేహితురాలికి మంచి కానుకలు కొనిస్తారు. ప్రయత్న లోపం లేకుండా కృషి చేయండి. విమర్శించేవారు ఉంటారు. పెద్ద ఇబ్బంది ఏమీ లేదు. ఓపికతో ఉండడం మంచిది. ఆర్థికంగా, ఉద్యోగపరంగా కలిసి వస్తుంది. స్థిరాస్తుల వివాదాల నుంచి బయటపడతారు. ఆశ్చర్యకరమైన సంఘటనలు జరుగుతాయి. చిన్ననాటి మిత్రులతో కష్ట సుఖాలు పంచుకుంటారు. వ్యాపారాలు, ఉద్యోగాలలో అనుకూల వాతావరణం. మీ ఆలోచనలు స్థిరంగా ఉంటాయి. కొత్తగా రుణాల కోసం ప్రయత్నిస్తారు. ఇంటా బయట ఒత్తిళ్లు తొలగిపోతాయి. ప్రత్యర్థుల చర్యలను గమనిస్తూ ఉండండి. శ్రమ పెరిగినా ఫలితం కనిపిస్తుంది. కీలక నిర్ణయాలు తీసుకుంటారు. ఆధ్యాత్మిక చింతన పెరుగుతుంది. ఇష్టదేవతా ధ్యానం సరిపోతుంది. మొత్తంగా ఈరోజు ఈ రాశి వారికి మిశ్రమ ఫలితాలు గోచరిస్తున్నాయి. తులారాశి. ఈరోజు ఈ రాశి వారికి దైవ బలంతో పనులు పూర్తవుతాయి. గట్టి మానవ ప్రయత్నం చేయాలి. ఎంత కష్టపడితే అంత ఫలితం బాగా ఉంటుంది. ఉత్సాహంగా పనిచేయండి. కొన్ని ముఖ్యమైన పనులు వాయిదా పడతాయి. ఆదాయం, ఆరోగ్యం చాలా వరకు నిలకడగా ఉంటాయి. ఇల్లు కొనాలన్న ఆలోచన చేస్తారు. రాదని వదిలేసుకున్న డబ్బు అనుకోకుండా చేతికి అందుతుంది. పెళ్లి సంబంధం విషయంలో తొందరపడి నిర్ణయాలు తీసుకోవడం మంచిది కాదు. విద్యార్థులు బాగా కష్టపడాల్సి ఉంటుంది. స్నేహితురాలతో కలిసి విందులో పాల్గొంటారు. ఇతరులకు మేలు జరిగే పనులు చేస్తారు. తప్పక అభీష్టం నెరవేరుతుంది. తోటివారి సహకారం కొంత తగ్గుతుంది. పాత విషయాలు అశాంతికి గురి చేస్తాయి. దైవ దర్శనాలు శక్తినిస్తాయి. ఆస్తి వివాదాలు పరిష్కారమవుతాయి. ఇంటి నిర్మాణ యత్నాలు ముమ్మరం చేస్తారు. కొత్త వ్యక్తులు పరిచయం అవుతారు. కొన్ని బాకీలు వసూలవుతాయి. వ్యాపారాలలో పెట్టుబడులు సమకూరుతాయి. ఉద్యోగాలలో చిక్కులు తొలగి ఊపిరి పీల్చుకుంటారు. ఆర్థిక లావాదేవీలు ఉత్సాహాన్నిస్తాయి. ఇంటా బయట అనుకూలం. కొత్త విషయాలు తెలుస్తాయి. సన్నిహితులతో ఉత్సాహంగా గడుపుతారు. వస్త్ర లాభాలు గోచరిస్తున్నాయి. ఉద్యోగాలలో వివాదాలు తీరుతాయి. పనుల్లో విజయం లభిస్తుంది. నిరుద్యోగులకు ఉద్యోగ లాభం. రాజకీయ వర్గాలకు ప్రజాదరణ మరింత లభిస్తుంది. ఆధ్యాత్మిక కార్యక్రమాలలో పాల్గొంటారు. శివారాధన ఉత్తమ ఫలితాన్ని ఇస్తుంది. మొత్తం మీద ఈరోజు ఈ రాశి వారికి మిశ్రమ ఫలితాలు గోచరిస్తున్నాయి. వృశ్చిక రాశి. ఈరోజు ఈ రాశి వారికి పనిలో నైపుణ్యం పెరుగుతుంది. సులభంగా కార్యాలను పూర్తి చేస్తారు. బంధుమిత్రుల సహకారం ఉంటుంది. సంతోషంగా కాలం గడుస్తుంది. అదృష్ట యోగం పట్టే అవకాశం ఉంది. అన్ని విధాల సమయం అనుకూలంగా ఉంటుంది. కొత్త ఉద్యోగానికి చేరే ప్రయత్నాలు సఫలమవుతాయి. చిన్ననాటి స్నేహితులను కలుసుకుంటారు. అనుకోకుండా ఆదాయం పెరుగుతుంది. పిల్లలు ఆశించిన స్థాయిలో పురోగతిని సాధిస్తారు. కామర్స్, ఇంజనీరింగ్, సైన్స్ విద్యార్థులకు సమయం బాగుంది. తోటివారి సహకారంతో కళ నెరవేరుతుంది. క్రమంగా అభివృద్ధిని సాధిస్తారు. స్వస్థాన ప్రాప్తి. నలుగురికి ఉపయోగపడే పనులు చేస్తారు. కొన్ని వేడుకల్లో పాల్గొంటారు. వ్యాపారాలు, ఉద్యోగాలలో అనుకూల పరిస్థితులు గోచరిస్తున్నాయి. వ్యాపారులకు ఆశించిన మేర ఫలితాలు రానున్నాయి.
వాహన యోగం గోచరిస్తుంది. ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది. సన్నిహితులు మిత్రులు అన్ని విధాలుగా సహాయపడతారు. ఈరోజు ముఖ్యమైన పనుల్లో తీరిక లేకుండా గడుపుతారు. భూములు వాహనాలు కొనుగోలు చేస్తారు. ప్రత్యర్థులు సైతం మిత్రులుగా మారుతారు. ఉద్యోగ యత్నాలు కలిసి వస్తాయి. వ్యాపారాలలో లక్ష్యాలు సాధిస్తారు. ఉద్యోగాలలో కొత్త హోదాలు సాధిస్తారు. కళారంగం వారి చిరకాల కోరిక నెరవేరుతుంది. ఇష్టదైవ ధ్యానం మంచి చేస్తుంది. మొత్తం మీద ఈరోజు ఈ రాశి వారికి శుభ ఫలితాలు గోచరిస్తున్నాయి. ధనుస్సు రాశి. ఈరోజు ఈ రాశి వారు బాగా ఆలోచించి పనిచేయాలి. తప్పు లేకుండా ఇబ్బంది పెట్టేవారు ఉంటారు. ముఖ్యమైన విషయాల్లో తగినంత శ్రద్ధ అవసరం. అనుకోకుండా ఆదాయం కలిసి వస్తుంది. మంచి ఉద్యోగంలోకి మారడానికి చేస్తున్న ప్రయత్నాలు మంచి ఫలితాలను ఇస్తాయి. కొద్దిగా ఆలస్యమైన ముఖ్యమైన పనులు పూర్తవుతాయి. బంధుమిత్రుల రాకపోకలు ఉంటాయి. విద్యార్థులకు బాగా అనుకూలంగా ఉంటుంది. బంధువర్గంలో పెళ్లి సంబంధం కుదిరే అవకాశం ఉంది. స్నేహితురాలతో సరదాగా తిరుగుతారు. ఆరోగ్యం బాగానే ఉంటుంది. అపార్థాలకు తావు లేకుండా వ్యవహరించండి. ఆర్థిక అంశాల్లో జాగ్రత్త అవసరం. సమాజంలో మంచి పేరు ప్రతిష్టలు లభిస్తాయి. ఒక శుభవార్తను వింటారు. మీ వల్ల మీ దగ్గర వారికి మేలు జరుగుతుంది. వాహనాలు గృహం కొనుగోలు ప్రయత్నాలు కలిసి వస్తాయి. విద్యార్థులకు అనుకూల ఫలితాలు రావచ్చు. కోర్టు వ్యవహారాలలో కొంత అనుకూలత ఉంటుంది. వ్యాపారాలలో ఆటుపోట్లు తొలగుతాయి. తగినంత లాభాలు అందుతాయి. కొందరు వ్యక్తులు ఈరోజు మీ పనిని అడ్డుకునేందుకు తీవ్రంగా ప్రయత్నిస్తారు. మీ పట్టుదల శ్రమ ముందువారి ప్రయత్నాలు సఫలం కావు. ఉద్యోగాలలో కొత్త విధులు ఉత్సాహాన్ని ఇస్తాయి. పనులు సకాలంలో పూర్తి చేస్తారు. చిరకాల మిత్రులను కలుసుకుంటారు. వస్తు లాభాలు ఉంటాయి. వ్యాపార ఉద్యోగాలలో కొత్త అవకాశాలు గోచరిస్తున్నాయి. ఆలయాలను సందర్శిస్తారు. నవగ్రహ దర్శనం శక్తినిస్తుంది. మొత్తం మీద ఈరోజు ఈ రాశి వారు అద్భుతమైన ఫలితాలు పొందుతారు. మకర రాశి. ఈరోజు ఈ రాశి వారికి సకాలంలో విజయం వరిస్తుంది. ప్రణాళికాబద్ధంగా పనిచేయండి. ఆలోచనలు సహకరిస్తాయి. గురువుల అనుగ్రహం లభిస్తుంది. ఆర్థిక ఎదుగుదలకు ఇది సరైన కాలం. ఇప్పుడు తీసుకునే నిర్ణయాలు భవిష్యత్తును నిర్ణయిస్తాయి. సున్నితమైన అంశాల్లో అంత లోతుగా ఆలోచించవద్దు. అనారోగ్య సమస్యలు తలెత్తవచ్చు. ఉద్యోగం మారడానికి చేసే ప్రయత్నాలు వాయిదా వేస్తారు. పెళ్లి ప్రయత్నాలు అనుకూలంగా ఉంటాయి. ప్రయాణాల మీద డబ్బు బాగా ఖర్చు అవుతుంది. స్నేహితురాలతో కలిసి విందులు వినోదాల్లో పాల్గొంటారు. విదేశాల్లో ఉన్న సంతానం నుంచి ఆశించిన శుభవార్తను వింటారు. ఎవరితోనూ వాదనలకు దిగవద్దు. విద్యార్థులు అభివృద్ధిని సాధిస్తారు. స్నేహితురాలతో షికార్లు చేస్తారు. బంధువుల ఆదరాభిమానాలు ఉంటాయి. లక్ష్మీ ధ్యానం అదృష్టాన్ని పెంచుతుంది. శారీరకంగా ఉత్సాహంగా ఉంటారు. ఉద్యోగాలలో అనుకూల స్థితి. శ్రమ కొంత మేరకు తగ్గుతుంది. పారిశ్రామిక వర్గాల యత్నాలు సఫలమవుతాయి. శుభకార్యాల్లో పాల్గొంటారు. బాకీలు వసూలవుతాయి. ఆహ్వానాలు అందుతాయి. ఈ రోజు కొత్త పనులకు శ్రీకారం చుట్టి ఎంతటి వారినైనా వాగ్దాటితో ఆకట్టుకుని ముందుకు సాగుతారు. సకాలంలో పనులు పూర్తి చేస్తారు. ముఖ్య నిర్ణయాలు తీసుకుంటారు. అందరిలోనూ ప్రత్యేకతను చాటుకుంటారు. నిరుద్యోగుల కృషి కొంత మేరకు ఫలిస్తుంది. వ్యాపారాలు విస్తరిస్తారు. వ్యాపారాలు ఉద్యోగాలలో అంచనాలు నిజమవుతాయి. మొత్తంగా ఈరోజు ఈ రాశి వారికి మిశ్రమ ఫలితాలు గోచరిస్తున్నాయి. కుంభరాశి. ఈరోజు ఈ రాశి వారికి ఆత్మవిశ్వాసంతో విజయం లభిస్తుంది. తోటివారి సహకారంతో మంచి జరుగుతుంది. దైవానుగ్రహంతో ఒక పని పూర్తి చేస్తారు. ఉద్యోగంలో బాగా ఒత్తిడి ఉంటుంది. అలవి కాని లక్ష్యాలను నిర్దేశిస్తారు. ఆదాయం నిలకడగా ఉంటుంది. ఖర్చులు అదుపు తప్పుతాయి. వ్యాపారాల్లో పెట్టుబడులు పెట్టే ముందు 1-2 సార్లు ఆలోచించి కుటుంబ పెద్దలతో తగిన సూచనలు సలహాలు తీసుకోవడం మంచిది. ఎంతో శ్రమ మీద ముఖ్యమైన పనులు పూర్తవుతాయి. విద్యార్థులు శ్రమ పడాల్సి ఉంటుంది. స్నేహితురాలతో సరదాగా కాలక్షేపం చేస్తారు. రావాల్సిన ధనం సకాలంలో వస్తుంది. మొహమాటం పనికిరాదు. చాకచక్యంగా వ్యవహరిస్తే ఆర్థిక సమస్యలు తొలగుతాయి. కుటుంబ సభ్యులతో అన్యోన్యత పెరుగుతుంది. ప్రయాణాల్లో తగినంత శ్రద్ధ తీసుకోండి. భూములు వాహనాలు కొంటారు. పనుల్లో విజయం సాధిస్తారు. దీర్ఘకాలిక సమస్య పరిష్కారం అవుతుంది. గత సంఘటనలు గుర్తుకు వస్తాయి. ఇంట్లో కొన్ని ముఖ్య వేడుకలకు ప్రణాళికలు సిద్ధం చేస్తారు. మీరు ఇతరుల సహాయం కోరడానికి అంతగా ఇష్టపడరు. కానీ ఇతరుల సహాయం తీసుకుని ఈరోజు మీరు మీ పనులు పూర్తి చేస్తారు. ఆర్థిక సమస్యలు తీరుతాయి. విద్యార్థులు తమ ప్రతిభను చాటుకుంటారు. ఆలయాలను సందర్శిస్తారు. శివారాధన శుభాన్ని ఇస్తుంది. మొత్తం మీద ఈరోజు ఈ రాశి వారికి శుభ ఫలితాలు గోచరిస్తున్నాయి. మీనరాశి. ఈరోజు పరిపూర్ణమైన శుభకాలం. ఈ సమయంలో తీసుకునే నిర్ణయాలు విశేష శుభాన్ని ఇస్తాయి. స్వల్ప ప్రయత్నంతోనే అధిక లాభాలు వస్తాయి. కష్టపడి పనిచేయండి. శాశ్వతమైన అదృష్టం లభిస్తుంది. సాహసంతో చేసే పనులు ప్రతిష్టను పెంచుతాయి. ఆర్థికంగా శుభకాలం. తెలియని వారికి హామీలు ఉండవద్దు. కొందరు సన్నిహితులు మోసం చేసే అవకాశం ఉంది. ఆదాయానికి ఆరోగ్యానికి డోకాలేదు. కొద్దిపాటి శ్రమతో ముఖ్యమైన పనులు పూర్తవుతాయి. ఉద్యోగపరంగా 1-2 శుభవార్తలు వింటారు. బంధుమిత్రుల నుంచి సహాయ సహకారాలు అందుతాయి.
ఆకస్మిక ప్రయాణాలు తప్పకపోవచ్చు. విద్యార్థులు చదువుల మీద మరింత శ్రద్ధ పెంచాల్సి ఉంటుంది. స్నేహితురాలికి విందిస్తారు. ఆదాయ మార్గాలు పెరుగుతాయి. సంతోషంగా కాలం గడుస్తుంది. సూర్య దర్శనం మంచిది. వ్యాపారాలలో ఒడిదుడుకులు తొలగి లాభాలు గడిస్తారు. కొత్త కాంట్రాక్టులు దక్కించుకుంటారు. ఉద్యోగాలలో పనిభారం తగ్గవచ్చు. పారిశ్రామిక వర్గాలకు సంతోషకరమైన సమాచారం అందుతుంది. సోదరుల నుంచి ధన ప్రాప్తి. బంధువులు శ్రేయోభిలాషుల సలహాలతో ఈరోజు ముఖ్య నిర్ణయాలు తీసుకుంటారు. ఇంట్లో శుభకార్యాల నిర్వహణపై చర్చలు జరుపుతారు. గృహం, వాహనాల కొనుగోలు ప్రయత్నాలు ఫలిస్తాయి. ఒక అనుకోని సంఘటన మీలో కొంత మార్పు తెస్తుంది. కుటుంబ సమస్యల నుంచి పరిష్కారం దొరుకుతుంది. ఉద్యోగాలు సజావుగా సాగుతాయి. ఇంట్లో శుభకార్యాలు నిర్వహిస్తారు. మొత్తం మీద ఈరోజు ఈ రాశి వారికి మిశ్రమ ఫలితాలు గోచరిస్తున్నాయి. సర్వే జన సుఖినో భవంతు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని ఆధ్యాత్మిక విషయాల కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి.